నమస్తే అండి. ఒక మంచి మాట చెప్పాలని ఛానల్ పెట్టాలనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానల్ పెట్టి వీడియోలు పెట్టాలనుకుంటున్నారా? పెట్టుకోండి. కానీ నేను ఛానల్ పెట్టాను, నాకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అని ఎవరికీ చెప్పకండి. ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఉంటుందని అస్సలే అనుకోకండి. మీకు మీరే సపోర్ట్గా ఉండి మీకు అన్నీ తెలుసుండి పెట్టుకోండి. తెలియకపోయినా పెట్టవచ్చు, ఎందుకంటే నేను ఏమీ తెలకుండానే ఛానల్ పెట్టుకున్నాను. ఛానల్ ఈ రోజుకి నా ఛానల్ అభివృద్ధి అయ్యింది, మోనిటైజేషన్ అయ్యింది, పిన్ను కూడా వచ్చింది. ఇందులో కూడా కష్టాలు ఉన్నాయి, అవన్నీ పెద్ద వీడియోలో చెప్పాను. మీకు అవసరం అనుకుంటే చూడండి, చూస్తే తెలుస్తుంది. ఎన్నో చెబుతూ ఉంటారు, కాపీరైట్ పడితే ఛానల్ ఇది ఉండదని, లేకపోతే ఇలాంటి వీడియోలు అయితే తీసుకోడని. కొన్ని వీడియోలు పెట్టింది ఛానలే తీసేస్తాడు, బోర్డు చెబుతూ ఉంటారు. నేను చాలా ఛానల్ చూస్తాను. అదేమీ కాదండి, నాకు ఏమీ తెలియదని ఇలా మాట్లాడి అలా వీడియో పెట్టుకుంటూ ఉంటాను. దాని ఒక్క ఏం చెయ్యాలో కూడా తెలియదు. ఇదంతా మా కోడలు చూసి చేస్తుంది. ఓకే, 2 సంవత్సరాలు అయ్యింది నేను ఛానల్ పెట్టి. ఇప్పుడు మనకి ఛానల్ మోనిటైజేషన్ అయ్యింది, పిన్ను వచ్చింది. మనం ఛానల్ పెట్టిన తర్వాత ఓ సంవత్సరంలో 4000 గంటలు 1000 సబ్స్క్రైబర్లు అవితే మన ఛానల్ మోనిటైజేషన్ అయిపోతుంది. దాని $10 అయిన తర్వాత మనకి పిన్ పంపుతాడనమాట. మనం అప్లై చేసుకుంటే అంటే మా కోడలు అలా పెట్టింది. $10 అవినవి మనం పిన్నికి అప్లై చేసుకోవాలండి అని పెట్టిన 10 రోజులకే పిన్ను కూడా వచ్చింది. ఇప్పుడు డాలర్లు అనేది $100 అవుతే మనకి డబ్బులు పడతాయంట. రూపాయో పాపాయో మనం చేసిన కష్టానికి ఫలితం. ఆశ లేనిది ఎవరుంటారండి? మనిషి ఆశాజీవుడు. ఆశపడ్డ ప్రాణాన్ని భగవంతుడు పరుస్తాడు. కష్టపడితేనే ఫలితం ఉంటుంది. ఈ పని కాదు, ఏదైనా కూడా దాని వెనకాల చాలా బాధలు ఉంటాయి, చాలా కష్టపెడతారు, చాలా ఇబ్బంది పెడతారు. మనం కష్టపడే కష్టానికే ఎక్కువ దెబ్బలు ఉంటాయి. అవన్నీ ఓర్చుకుని ఎదరికి వెళ్తే ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది. ఇదంతా మీరు పెద్ద వీడియో చూస్తే అందులో కూడా చాలా ఇన్ఫర్మేషన్ చెప్పాను. ఏమీ తెలందాన్ని ఛానల్ గురించి చెప్పగలిగాను అంటే వాస్తవాలన్నీ చెప్పాను. నేను చాలా ఛానల్ చూస్తాను, ఇవన్నీ చూసి చాలా భయపడతాను. ఇలా ఉంటుందేమో, ఇలాగా అలాగా అనుకుంటాను. కానీ ఏమీ కాదు, కాపీరైట్ పడినా భయపడక్కర్లేదు. కాపీరైట్ పడితే వీడియో వెళ్ళదు, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఏం పర్వాలేదు, అది వీడియో డిలీట్ చేసేసుకోవడమే. అలాగా ఇప్పుడు మనకు పిన్ వచ్చింది అంటున్నాను కదా, ఆ ఛానల్ 2 మాటలు కాపీరైట్లు అలా పడ్డాయి, నేను డిలీట్ చేసేసుకున్నాను. దానివల్ల ఏ ఇబ్బంది ఉండదు. అయిన వారికి మాత్రం మీరు ఎవరికి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఛానల్ పెట్టానని అస్సలు చెప్పకండి, కాముగా మీరు చేసుకోండి. దేవుడు అనేవాడు ఉన్నాడు, తప్పకుండా మీ కష్టానికి ఫలితం వచ్చే తీరుతుంది. దానికి నేనే ఉదాహరణ.